బిర్యానీ, సాంబారు, గోంగూర చేశాను ఫ్రెండ్స్. అది పెట్టాను వీడియో అనేది. సాంబార్ది, గోంగూరది ముందే పెట్టున్నా ఆల్రెడీ. సాంబార్ అయితే ఎప్పుడు చేసింది చూపించలేదు కదా మీకు, అందుకని శనగపప్పులు నానపెట్టుకొని పసుపు వేసుకున్నాను. ఇప్పుడు సొరకాయ ఈ సైజు కట్ చేసి, అంటే తోలు తీసేసి మంచిగా కడిగేసుకొని కట్ చేసి అందులో వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, తోలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మంచిగా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని వేసేసుకుందాము. ఇందులో చిన్న ముక్కలైనా పర్వాలేదు, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని పప్పులోకి వేసేసుకోండి, సరిపోతుంది. ఇట్లాగా వేసేసుకొని మంచిగా ఇప్పుడు ఉడకపెట్టేసుకుందాం. మనము ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతాయి మంచిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, పైకి నీళ్ళు రాకుండా ఉండాలని చెప్పి ఆయిల్ వేసుకుంటున్నాము. 1 స్పూన్ వేసి కొంచెం వేసుకోండి, ఓకేనా. దీంతో పాటుగా చింతపండు కొద్దిగా నానపెట్టుకోండి. మేము 1 కప్పే వేసుకున్నాము పప్పు, చిన్నది టీకి తాగే కప్పు ఉంటుంది కదా, దాంతో వేసుకున్నాము. చింతపండు మీరు సరిపడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాము. పప్పు సొరకాయ మునిగేదాకా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. 4-5 విజిల్స్ వచ్చినాక 4-5 విజిల్స్ వచ్చేసినాక ఆఫ్ చేసేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నా. సాంబార్ అంటే పలావ్లో సాంబార్, ఇది విడిగా కాదు. ఇప్పుడు సొరకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, టమాటాలు, ఉల్లిపాయలు ఫ్రెండ్స్, తర్వాత ఉల్లిపాయలతో పాటుగా ములక్కాయలు అన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు ఇది పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటున్నాను. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి నేను. 3, 4, 5. దీంతో పాటు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. దీంతో పాటుగా కొంచెం కొబ్బరి మసాలా ఫ్రెండ్స్, ఎక్కువ వేయలేదు ఇందులో కోసం అని చెప్పి. అందులో వంకాయలు కూడా వేసుకోండి, మా దగ్గర లేతో పాటే వేసేసుకుంటే సరిపోతుంది. కారం ఫ్రెండ్స్, మీరు తగినంత మీరు వేసుకోండి. మేమైతే 1.5 స్పూన్ వేసి కొంచెం వేసుకుంటున్నాము. దాంతోపాటుగా పసుపు అందులో కూడా వేసాం పప్పులో. అందులోదే ఇందులోదే పప్పులో పసుపు అనేది. ఇది వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నమ్మకం ఉప్పు ఫ్రెండ్స్, 2 స్పూన్స్ వేసుకున్నాము ఉప్పు. మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోండి. మామూలుగా చేత్తోనే కలపాలని ఏం లేదు, ఎగరేసినా పర్లేదు. కాకపోతే నాకు కెమెరా ఉంది కాబట్టి చేతిలో నేను మామూలుగా చేతితో కలిపేసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకుందాము. మసాలా కలుపుకున్నాం కదా మనం ఇందాక, ఆ వాటర్ పోసుకుని దాంతోపాటుగా ఇంకొంచెం వాటర్ పోసుకుందాము, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇలా ఎగరేసుకోవచ్చు, ఒక చేత్తో కుదరదు కాబట్టి నేను చేత్తో కలిపాను. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇది ఉడికే లోపల పప్పు విజిల్స్ అయితే వచ్చేసింది, చల్లారి పెట్టుకున్నాను. విజిల్స్ వచ్చేసినాక ఫ్రెండ్స్, ఉడికినాక పప్పు ఇలా ఉంది. ఇప్పుడైతే చల్లారి పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టాను. చల్లారికాయ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు పప్పును చింతపండు పులుసు మొత్తం కలిపేసి వేస్తున్నాం ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పప్పు అయితే కలిపేసుకున్నాము. వాటర్ వేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఎక్కువ పతలాగా చేసుకోకండి, ఎక్కువ గట్టిగా చేసుకోకండి. ఇట్లా కన్సిస్టెంట్ ఇట్లా ఉండేలాగా చూసుకోండి, ఓకేనా.
ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లాగా. ఇప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉడికింది అనేది. పైనకి బబుల్స్ లాగా వస్తుంది, ఒకసారి కలుపుకుందాము లోపల ఎలా ఉంది అనేది. ఈ పైన వచ్చే కఫం మొత్తం పోవాలి, అది పోయే వరకు బాగా ఉడకనివ్వాలి మనము. చూసారా, ఉప్పు కారాలు ఇప్పుడు ఒకసారి చూసుకోండి, మీకు ఒకవేళ సరిపోయిందంటే ఓకే, లేదంటే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. అది ఇంకా బాగా బాయిల్ అవ్వాలి, పైకి తేలాలి ఆయిల్ అనేది, మనం వేసిన ఆయిల్ అనేది. ఓకేనా, అది తేలితేనే మనకి ముక్క ఇందాకలే ఉడికింది సగము, ఇంకో సగం ఉడకాలి. అందుకోసం అని చెప్పి నేను సాంబార్ పప్పును చింతపండు రసం మొత్తం కలిపి వేసేసాను. ఇప్పుడు అది ఆయిల్ అనేది మొత్తం పైకి ఫామ్ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆయిల్ అనేది పైకి మొత్తం ఫామ్ అయిపోతే మంచిగా ఉడికింది అనేది తెలుస్తుంది. వాటర్ అనేది కూడా కొంచెం స్క్వీజ్ అవుతుంది, అంటే కొంచెం తగ్గుతుంది వాటర్ అనేది. మనం ఇంతవరకు వేసాం కదా, ఆ వాటర్ అనేది కొంచెం స్క్వీజ్ అయిపోతుంది. ఓకేనా, సాంబార్ చూసారు కదా, ఇప్పుడే ఆయిల్ ఫామ్ అవుతుంది. ఇది వడ్డి ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకుందాము, ఇది ఉడికే లోపల సరిపోతుంది. ఎక్కువ ఏం లేదు, కొద్దిగానే వేసుకునేది, ఇది వేసుకుంటే చాలు. ఇది ఉడికే లోపల మనకి సరిపోతుంది. कोथिमीर डाल खाना है सारे देखो तो दाल में तेल डाली डाली ना 6 चमचे डालो ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకున్నాము. ఇది మనకి పైన ఆయిల్ ఫామ్ అయ్యే లోపల కొత్తిమీర కూడా ఉడికిపోతుంది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు వేసుకున్నాను. తినేటప్పుడు కుదిరితే చూపిస్తా ఫ్రెండ్స్, లేకుంటే చెప్పలేదు. ఓకేనా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆయిల్ ఫామ్ అయిపోయినాక చూపిస్తాం మళ్ళీ సాంబార్ ఒకసారి పలావ్ రైస్లోకి. ఇప్పుడు నేనైతే బిర్యానీ చేశాను కదా, బిర్యానీ రైస్లోకి తింటారు, పలావ్ రైస్లోకి తింటారు, మీ ఇష్టం ఎలా అయినా తినొచ్చు. వైట్ రైస్లోకి ఇది పనికిరాదు. వంకాయలు ఉన్న వాళ్ళు వంకాయలు వేసుకోండి. ఇప్పుడు నేను వంకాయలు అయితే స్కిప్ చేశాను, ఇంట్లో లేవు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మాలో దాల్చా అంటారు, మీలో సాంబార్ అంటారు, అంటే రైస్లో సాంబార్ వేరు. మీరు కట్ట అంటారు, ఏమంటారు మీ ఇష్టం మీలో. మేము మటుకు దాల్చా అంటాము పలావ్ రైస్లోకి, ఇది దాల్చా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎలా ఉడుకుతుందో పైన కింద. ఆయిల్ అనేది కూడా ఫామ్ అవుతుంది చూసారా, ఇప్పుడిప్పుడే. ఇంకొంచెం ఉడికినాక మనము ఆఫ్ చేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి సాంబార్ అయితే అయిపోవచ్చింది. మా భాషలో అయితే దాల్చా అంటాం కదా, దాల్చా అయితే అయిపోవచ్చింది. ఒకసారి తీసి ఓపెన్ చేసేద్దాము. చూసారా, ఆయిల్ అంతా ఎంత ఇదిగా స్ప్రెడ్ అయిపోతుందో మంచిగా. చూసారా, సైడ్స్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనము కింద మంట ఉంది కదా, అందుకోసము సైడ్స్ వెళ్ళిపోతుంది. చూసారా, ఫుల్గా వేసింది, స్క్వీజ్ అయ్యింది వాటర్ కూడా మంచిగా కిందకి. ఇంకొంచెం సేపు పెట్టి ఆఫ్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆయిల్ ఎంత మంచిగా ఫామ్ అయిపోయిందో. ఇప్పుడైతే మనము సాంబార్ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత మంచిగా ఫామ్ అయిపోయిందో ఆయిల్ అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.